రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతిపక్ష నేత జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడ వేదికగా జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో 8 తీర్మానాలు చేశారు. వచ్చే నెల 8 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు జగన్. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంది వైసీపీ. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్తుపై భరోసా పెంచడం ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగింది. 13 జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేయడం, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. విస్తృత స్థాయి సమావేశంలో మొత్తం 8 తీర్మానాలు చేశారు. రుణమాఫీతో పాటు ఎన్నికల హామీల అమలు అయ్యేలా పోరాటం, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ముఖ్యంగా అధినేత జగన్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నిజంగా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి పట్టపగలు ప్రజలు చూస్తున్నారు అన్న స్పర్శ కూడా లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకు పట్టపగలు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంటే 20 మంది ఎమ్మెల్యేలంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు. నిజంగా ఈ వ్యవస్థలో 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి పట్టపగలు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే ఇంతింత డబ్బులుని అత్తగారి సొత్తా అని చెప్పి అడిగే పరిస్థితి నిజంగా ఈ వ్యవస్థలో లేదనంటే నిజంగా బాధ అనిపిస్తుంది. సీఎం చంద్రబాబును సినిమాలో విలన్ తో పోల్చారు జగన్. ఎన్నికల నాటికి విలన్ పని అయిపోతుందంటూ హెచ్చరించారు జగన్. సినిమాకు పోయినప్పుడు ఇటువంటి దారుణంగా అబద్ధాలు మోసాలు చేసే వ్యక్తి ఎవరైనా మనకు సినిమాలో కనిపించినప్పుడు ఆ సినిమాలో ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం అంతా పిలిచే పేరేమిటి? విలన్ అని చెప్పి మనం వెంటనే అంటాం. సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం సినిమాల్లో చూస్తే సినిమా 14 రీళ్లు ఉంటే 13 రీళ్లు విలన్దే పై చేయిగా కనిపిస్తుంది. కానీ 14వ రీళ్లు వచ్చేసరికి హీరో రివర్స్ అవుతాడు. ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, ప్రజలు తోడుగా నిలబడతాడు, దేవుడు హరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హీరో విలన్ను వీరబాదుడు బాదుతాడు. ఇది జీవితం అనే సినిమాలో కూడా చివరకు జరిగేది ఇదే అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చాలా రోజుల తర్వాత జరిగిన పార్టీ సమావేశం కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. మరింత దూకుడుగా వెళ్లాలని ఈ సమావేశం ద్వారా కేడర్కు సంకేతాలిచ్చారు జగన్.